నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రేవంత్ సర్కార్ అన్నదాతలను పొట్టన పెట్టుకుంటుందని కేటీఆర్ విమర్శించారు. ఒకే రోజు ముగ్గురు రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారని మండిపడ్డారు. గోదావరి కనిలో సింగరేణి కార్మికులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. టీబీజీకేఎస్ దీక్ష శిబిరం టెంట్లని బలవంతంగా తొలగించారు. సింగరేణి లాభాల్లో 33% వాటా కోసం సింగరేణి కార్మికులు దీక్షకు దిగారు. నిరసనపై పోలీసుల దౌర్జన్యాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. సన్నవడ్లను నిర్ధారించేందుకు రేవంత్ సర్కార్ ప్రత్యేక పరికరాలు తెప్పించింది. బోనస్లోనూ కోతలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. తిరుమలలో కన్నుల పండుగ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మూడో రోజు సింహ వాహనంపై మలయప్ప స్వామివారు విహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పొలమున్న రైతులను పొట్టన పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు తీసుకున్న కర్షకులను కబలిస్తున్నారంటూ మండిపడ్డారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలి కావడానికి ముమ్మాటికి రైతు వ్యతిరేక రేవంత్ సర్కారే కారణమన్నారు. ఓవైపు సాగునీటి సంక్షోభం, రుణమాఫీ ద్రోహం, మరోవైపు రైతు భరోసా మోసం, కౌలు రైతుకు అందని సాయం, ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు. రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టడం వల్లే వ్యవసాయంలో ఈ విలయం వస్తోందని చెప్పారు. వందలాది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా రేవంత్ సర్కార్కు చెల్లనం లేదన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రికి సోయి, ప్రభుత్వానికి బాధ్యత రెండూ లేవన్నారు. దసరా పండగ వేళ వ్యవసాయాన్ని దండగలా మార్చిన రేవంత్ కు రైతన్నల చేతిలో దండన తప్పదని తేల్చి చెప్పారు. అన్నదాతలారా ఆత్మస్థైర్యం కోల్పోకండి అని సూచించారు. ముంచే రోజులు పోతాయి, మళ్లీ మంచి రోజులు వస్తాయని అన్నారు. ఛత్తీస్గఢ్ అబూజ్మాడ్లో పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టుల కీలక నేతలను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నం చేస్తున్నాయి. నారాయణపూర్, దంతెవాడ జిల్లాలోని కీకర్ అరణ్యంలో వేలాది మంది సైనికులు మాటు వేశారు. ఎన్కౌంటర్ జరిగిన అడవిలో చుట్టూ 5 నుంచి 10 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధించారు. డ్రోన్లతో మావోయిస్టుల జాడ కనుగొనేందుకు అడవిని జల్లెడపడుతున్నారు. ఛత్తీస్గఢ్ అబూజ్మాడ్లో పోలీస్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఛత్తీస్గఢ్ అడవుల్లో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం ఇంకా సద్దుమణిగా కనపడటం లేదు. నిన్న తప్పించుకున్నటువంటి మావోయిస్టుల ఆచూకీ ఇప్పటి వరకు స్పష్టత లేదు. కీలక నేతలంతా కూడా మొదట చనిపోయారు. ఎవరైతే నంబళ్ళ కేశవరావు, అట్లాగే
తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో వారి ఆచూకీ ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. తప్పించుకున్నారా లేకపోతే ఈ భద్రతా బలగాలకు బందీలుగా దొరికారా అనేటువంటిది ఒక ప్రశ్న ఇప్పుడు అందరినీ కూడా తొలిచి వేస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులను కోల్పోయినటువంటి ప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నారన్నటువంటి ఐపీ హెచ్చరికలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ చెప్పింది. అట్లాగే పోలీసుల దగ్గర కూడా ఒక స్పష్టమైనటువంటి సమాచారం ఉన్నది. 3,000 మంది చుట్టుముట్టి దాడి చేసినటువంటి క్రమంలో అగ్రనేతలు తప్పించుకునే అవకాశం ఎంతవరకు ఉన్నది, నిజంగా తప్పించుకుంటే వాళ్ళు ఎటుపోయారు, ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. సాధారణంగా ఎన్కౌంటర్ జరిగినటువంటి 12 గంటలు, 24 గంటలు లేదా 36 గంటల్లో అంటే ఒక రోజున్నర లోపల మావోయిస్ట్ పార్టీ ఖచ్చితంగా ఒక ప్రకటన జారీ చేస్తుంది. ఎవరైతే కీలక నేతలు ఉన్నారో తమ కామ్రేడ్ల క్షేమ సమాచారాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజెప్తుంది. గతంలో అనేక సందర్భాల్లో ఇది జరిగింది. ఉదాహరణకు హిడ్మా చనిపోయినప్పుడు కావచ్చు, ఆజాద్ ని హిడ్మాను చనిపోయారనేటువంటి ప్రచారం జరిగినప్పుడు, ఆజాద్ చనిపోయినటువంటి ప్రచారం జరిగినప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ వెంటనే రెస్పాండ్ అయింది, ప్రకటన కూడా జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదంటే ఈ ఘటనకు సంబంధించి తప్పించుకున్నారా లేరా అనేటువంటి విషయాన్ని ఆ పార్టీకి చేరలేదని ఒకటి స్పష్టం అవుతుంది. దాంతో పాటు అక్కడ దొరికినటువంటి ఆయుధాలు, చనిపోయినటువంటి మావోయిస్ట్ క్యాడర్ ను చూస్తే కూడా పెద్ద ఎత్తున క్యాడర్ ఉన్నది. దాంతో పాటు అత్యాధునికమైనటువంటి ఆయుధాలు దొరికినాయి. సాధారణంగా మావోయిస్ట్ అగ్రనేతలు ప్లీనరీలో సమావేశంలో పాల్గొన్నప్పుడు 3-4 గంటల భద్రతా వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆ 4 గంటల వ్యవస్థను ఛేదించే క్రమంలో మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిందంటే అగ్రనేతలు ఖచ్చితంగా పోలీసుల దిగ్బంధంలో ఉండి ఉంటారు అనేటువంటిది రెండో ఒక రకమైన అనుమానం. ఇక పోలీసులు కూడా దాదాపు 3,000 మంది సైనికులు ఈ అబుజ్మాడ్ నారాయణపూర్ అట్లాగే దంతెవాడ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అడవిలోకి వెళితే కేవలం 300-400 మంది సైనికులు మాత్రమే బాహ్య ప్రపంచానికి బయటకు వచ్చారు. మిగిలినటువంటి ఫోర్స్ అంతా కూడా మాడ్ అడవి ప్రాంతాన్ని ఇప్పుడు జల్లెడ పడుతుందని చెప్తున్నారు. వైమానిక దాడులు అంటే హెలికాప్టర్ల ద్వారా అట్లాగే డ్రోన్ల ద్వారా కూడా చుట్టూ ఉన్నటువంటి 5-6 కిలోమీటర్ల పరిధిని రేంజ్ ను వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని దిగ్బంధంలో ఉంచి ట్రేస్ చేస్తారని చెప్తున్నారు. గాయపడి ఉంటే గనక అదే అడవి ప్రాంతంలో మహా అయితే 2-3 కిలోమీటర్లు ఇంకొక 10 కిలోమీటర్ల వరకు వెళ్లేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు దాన్ని కుదించి చుట్టుపక్కల నుంచి మొత్తం సరౌండ్ చేసి పడేసి ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని కూడా మనకు సమాచారం ఉంటుంది. ఈ రోజు మరొక విషాద వార్త వస్తుంది అనేటువంటి టెన్షన్ కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారిలో కనపడుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చనిపోయినప్పుడు దాదాపు 100-120 మంది అంటున్నారు. పోలీసు వర్గాలు 70 మంది పైన అక్కడ సమావేశమైన చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ తప్పించుకున్న వాళ్ళు లేదంటే గాయపడిన వాళ్ళు సమీప గ్రామాలకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని కూడా భద్రతా బలగాలు ఒక అనుమానానికి వచ్చి ఆ గ్రామాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడ కూడా పూర్తి స్థాయి నిఘా వ్యవస్థను కంటిన్యూ చేస్తున్నారు. దాంతో పాటు చుట్టూ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో 10 కిలోమీటర్ల రేడియస్ ని తమ ఆధీనంలో ఉంచుకొని భద్రతా బలగాలను ఒక వలయాకారంలో చుట్టూ ఉంచి అక్కడ నుంచి తప్పించుకోకుండా చూస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే అబుజ్మాడ్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు అనేటువంటిది మనకు అర్థమవుతోంది. ఈ క్షణంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి టెన్షన్ వాతావరణం ఒకటి కనిపిస్తా ఉంది. రెండో అనుమానాన్ని కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఒక్క సమాచార ప్రకటన కూడా రాకపోవడం అనేది కూడా ఈ టెన్షన్ ని కంటిన్యూ చేస్తా ఉంది. మళ్ళీ కూడా ఈ మిగిలిపోయినటువంటి మావోయిస్టులను బందీలుగా పట్టుకున్న వారిని అంతమొందిస్తారనేటువంటి ఒక చర్చ కూడా బయట జరుగుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయేటువంటి 12 గంటలు ఈ రోజంతా కూడా ఒక టెన్స్ కొనసాగుతుంది. మమత. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మావోయిస్టుల ఏరువేతకు పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. పూర్వం లేఖలను పంపించేందుకు పావురాలను, గూఢాచర్యానికి డేగల్ను, వేటకు జాగిలాలను, ప్రయాణానికి అశ్వాలను వినియోగించినట్లే ఇప్పుడు ఆపరేషన్ కగార్కు గరుడ దళం సహాయం తీసుకుంటున్నారు. తాజాగా ఈగల్ స్క్వాడ్ సమాచారంతో ఎన్కౌంటర్ మావోయిస్టు ఇన్ఫార్మర్లను హతం చేశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 9 నెలల్లోనే సుమారు 188 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్న కాకులు దూరని కారడవిలోనూ భద్రతా దళాలు లక్ష్యాన్ని ఛేదించగలిగాయి.
అందుకు కారణం ఈగల్ స్క్వాడ్ అని పలువురు రిటైర్డ్ ఐపీఎస్లు చెబుతున్నారు. ఆర్మీ నుంచి తెలంగాణ పోలీసుల వరకు గరుడ దళాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. పూర్వం లేఖలను పంపేందుకు పావురాలను, గూఢచార్యానికి డేగలను, వేటకు జాగిలాలను, ప్రయాణానికి అశ్వాలను వినియోగించినట్టే ఇప్పుడు ఆపరేషన్ కాగర్ కు గరుడ దళం సహకారం కేంద్ర హోంశాఖ తీసుకుంటుంది. సంఘ విద్రోహ శక్తుల చర్యలను పసిగట్టేందుకు, రక్షణ, రహస్య ప్రదేశాల్లో ఎగిరే డ్రోన్లను పట్టుకునేందుకు 2020లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా గద్దలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మెయినాబాద్ లో కొన్ని గద్దలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. వాటిని మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర హోంశాఖ ఉపయోగించిందని పలువురు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2020 నాటికి దేశంలో మావోయిస్టు వ్యవస్థ ఉండొద్దనే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగార్ కు తెలంగాణలో శిక్షణ పొందుతున్న గద్దలను వినియోగించినట్లు విశ్వసనీయ సమాచారం. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నారని, ప్రత్యేక శిక్షణ పొందిన గద్దలతో డ్రోన్ దాడులకు చెక్ పెట్టవచ్చని నాటి డీజీపీ రవి గుప్తా ఓ సందర్భంలో చెప్పారు. వాటి కాళ్లకు జీపీఎస్ ట్రాకర్, మెడకు రెక్కల కింద మైక్రో కెమెరాలు అమర్చినట్లు తెలిసింది. వీటి ద్వారానే మావోయిస్టుల సమాచారం తెలుసుకుని పథకం ప్రకారం కాల్పులు జరిపారని పలువురు అంటున్నారు. వానాకాలం, చలికాలాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉన్నా పోలీసులు విజయం సాధించడానికి ముఖ్య కారణం గరుడ దళమేనని స్పష్టం చేస్తున్నారు. కొంతకాలంగా కోవర్ట్ ఆపరేషన్లకు ప్రాధాన్యమిస్తున్న భద్రతా బలగాలు అదను చూసి ఇన్ఫార్మర్లను హతమారుస్తున్నట్లు తెలిసింది. తాజా ఎన్కౌంటర్లో కొందరు ఇన్ఫార్మర్లు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. తొలుత నిఘాలో పావురాలకు శిక్షణ ఇద్దామని భావించినా అవి ప్రతికూల వాతావరణంలో ఎగరలేకపోవడంతో డేగల వైపు మళ్లారు. డేగలు తుఫాన్ సమయంలోనూ మేఘాల కంటే ఎత్తులో వెళ్లి అవి ప్రశాంతంగా పనిచేస్తున్నాయి. దీంతో నల్లమల్ల అడవుల్లోంచి 2 ఏళ్ల వయసున్న డేగ పిల్లను తెచ్చి వాటికి మెయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సంఘ విద్రోహక శక్తులు ఉపయోగించే డ్రోన్లను సులభంగా గుర్తించేలా తర్ఫీదునిచ్చారు. అవి 2 కిలోల దాకా బరువును కూడా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు సులభంగా మోసుకురాగలవు. ప్రధాని, ఇతర ప్రముఖుల పర్యటనల సందర్భంగా డ్రోన్లపై నిషేధం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డేగలు నిఘా పెట్టి మరి ఏవైనా డ్రోన్లు గాల్లోకి ఎగిరితే వాటిని పట్టుకొచ్చి అధికారులకు అప్పగిస్తాయి. డేగలకు అమర్చే కెమెరాల ద్వారా నిషేధిత, అనుమానిత ప్రాంతాల్లో వ్యక్తుల కదలికలను రికార్డ్ చేస్తుంటారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని చౌరస్తాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఒక్కరోజు దీక్షను పోలీసులు భగ్నం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన చేయడానికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీక్ష కోసం కార్మికులు టెంట్ వేస్తుంటే పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు మండుటెండల్లోనే దీక్ష చేపట్టారు. సింగరేణి కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నల్ల కండువాలు కప్పుకొని నిరసన చేపట్టారు. వీడియో తీసుడు అమ్మా వీడియో తీస్తే మొత్తం పెట్టేస్తారు. అటు ఆ కుర్చీలో దిక్కుది ఆడ కుర్చీలో పెట్టు. సింగరేణి కార్మికులకు లాభాల్లో 33% వాటా ఇవ్వాలన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కేసీఆర్ సర్కార్లో కార్మికులకు అనేక హక్కులు, సౌకర్యాలు కల్పించామన్నారు. కాంగ్రెస్ పాలనలో రాజకీయ జోక్యంతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు సర్కార్కు లొంగిపోయి కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అటు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న సింగరేణిని లాభాల బాటలోకి తెచ్చింది కేసీఆర్ఏనని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు మద్దతు తెలుపుతూ గోదావరికని టీవీ
టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు కూష్మాండదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష తమలార్చన పూజలను నిర్వహించి అల్లం గారెలు నైవేద్యంగా నివేదించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, స్వామివారి కళ్యాణ మహోత్సవం, లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేషనల్ అవార్డును రద్దు చేసింది కమిటీ. అతని మీద ఫోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనకు అనౌన్స్ చేసిన నేషనల్ ఫిల్మ్ అవార్డును రద్దు చేసింది. నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ భాష ఎంపికయ్యాడు. ఈ నెల 8న జానీ అవార్డు తీసుకోవాల్సి ఉంది. న్యూఢిల్లీలో అవార్డు ఫంక్షన్ కోసం జానీ మధ్యంతర బెయిల్ కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు అసలు అవసరమే లేకుండా అవార్డునే రద్దు చేశారు. సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో పోలీసుల ఆంక్షల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది. కంటోన్మెంట్ పరిధిలో బోర్డు అనుమతి లేకుండా ధాన్యా నిర్వహిస్తున్నారు. డీజే సౌండ్లతో స్థానికులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ బేగంపేట ఏసీపీ జోన్ పరిధిలో పలు ప్రాంతాల్లో డీజే సౌండ్లతో పలు గార్డెన్లు మారుమోగుతున్నాయి. వారం రోజుల క్రితమే నగరంలో డీజేలపై సిపిసివి ఆనంద్ ఆంక్షలు విధించినా క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కాలేదు. జీఎస్టీ అధికారులు లంచం కోసం వేధిస్తున్నారని ఓ వ్యాపారవేత్త అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న ఈ సంఘటన యూపీలోని గజియాబాద్ జీఎస్టీ కార్యాలయంలో జరిగింది. మీరట్ నుంచి ఇనుము లోడ్తో వస్తున్న అక్షయ్ జైన్ వాహనాన్ని మోహన్ నగర్ స్టేట్ జీఎస్టీ చెక్పోస్ట్ అధికారులు ఆపారు. అన్ని పన్నులు చెల్లించిన జీఎస్టీ అధికారులు 2 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వదేశంలో భారత్ మరో టీ20 సిరీస్కు సిద్ధమైంది. ఇటీవల ముగిసిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ను 2-0తో ఓడించి జోరుమీదిన టీమిండియా పొట్టిపోర్లోనూ అదే దూకుడు ప్రదర్శించాలనే పట్టుదలతో ఉంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కొత్తగా పునర్నిర్మించిన శ్రీమంత్ మాధవరావు సింధియా స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. 14 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో జరగనున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. త్వరలో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ వంటి కీలక ఆటగాళ్లకు టీమిండియా విరామం ఇచ్చింది. దాంతో యువ ఆటగాళ్లను బరిలోకి దించనుంది. ఇక బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టు ఆడుతున్న తొలి సిరీస్ కూడా ఇదే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.